నమస్తే నాగేశ్వర గారు. ఇవాళ అయోధ్య రామాలయంపై ధ్వజారోహణ కార్యక్రమం జరగబోతోంది సార్. ప్రధాని మోదీ ఆవిష్కరించబోతూ ఉన్నారు. సార్, భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రస్థానంలో అయోధ్య రామాలయ ఉద్యమది కీలకమైన పాత్ర. బీజేపీ రైజ్ వెనకాల అయోధ్య రామాలయం కూడా ఉంది. ఇంకా రాజకీయంగా ఈ అయోధ్య రామాలయం అంశం భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుందా? అంటే మీరు అన్నట్లు డెఫినెట్గా 90s విపి సింగ్ ప్రభుత్వము మండల్ కమిషన్ ఆమోదించాక భారత రాజకీయాల్లో మండలైజేషన్ స్టార్ట్ అయింది. సో ఈ హిందుత్వ పాలిటిక్స్కు మండల్ పాలిటిక్స్ ఒక పెద్ద సవాల్ ఇచ్చింది. హిందుత్వ పాలిటిక్స్ ఏమో హిందూ రిలీజియస్ ఐడెంటిటీ ఆధారంగా ప్రజల్ని సమీకరించడం అనేది బీజేపీ రాజకీయం. దీనికి కౌంటర్గా సామాజిక న్యాయము మండల్ కమిషన్ ఇష్యూ ముందుకు వచ్చినప్పుడు సోషల్ జస్టిస్ అనే అంశం, అంటే హిందూ మతం అంతా ఒక అస్తిత్వం అని కాదు, ఇందులో వెనుకబడిన వర్గాలు ఉన్నారు, అణగారిన వర్గాలు ఉన్నారు, వారికి సామాజిక న్యాయం కావాలి అనే అంశం ముందుకొచ్చింది. సో ఎప్పుడైతే మండల్ పాలిటిక్స్ ముందుకు వచ్చాయో దానికి కౌంటర్గా మందిర్ పాలిటిక్స్ను ఉధృతం చేసింది భారతీయ జనతా పార్టీ. అప్పటి వరకు విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటువంటి పార్టీ కాస్త అద్వానీ రామ్ రథ్ యాత్ర మొదలుపెట్టి భారత రాజకీయాల్ని కొన్ని దశాబ్దాల పాటు రామాలయం చుట్టూ ఒక రకంగా తిరిగాయి. అంతకుముందు టీవీలో రామాయణ మహాభారత్ సీరియల్స్ రావడము, సమాజంలో ఒక రిలీజియాసిటీ మతపరమైన ఆధ్యాత్మిక భావాల వెల్లువ ఉండడము, రామాయణ మహాభారతాలు భారత నాగరికతను, భారతదేశ ప్రజల వారసత్వాన్ని తరతరాలుగా ప్రభావితం చేసి ఉండడము. ఎప్పుడైతే ఇప్పుడు మనకు ఊరూరా ఉండేది రామాలయం ఉంటుంది. రాముడు ఈ దేశంలో ప్రతి కుటుంబంలో ఒక ఆరాధ్య దైవం. అందువల్ల ఎప్పుడైతే రామాలయం అనే అంశం ముందుకు వచ్చిందో అది హిందూ రిలీజియస్ కన్సాలిడేషన్కు ఒక బలమైన ఆయుధంగా బీజేపీకి ఉపయోగపడ్డది. అంటే అప్పటిదాకా హిందూ ఐడెంటిటీకి ఛాలెంజ్గా ఉన్న మండల్ ఎరాను ఎదుర్కొని, మండలైజేషన్ ఎదుర్కొని మీకు రాజకీయాలు ముందుకు వచ్చాయి. అందుకే మీకు పాలిటిక్స్ ఆఫ్టర్ టెలివిజన్ పుస్తకాలు కూడా వచ్చాయి. అంటే రామాయణ మహాభారత సీరియల్స్ వచ్చాక సమాజంలో పెరిగినటువంటి ఆధ్యాత్మిక భావన భారతీయ జనతా పార్టీ పొలిటికో రిలీజియస్ మొబిలైజేషన్కి ఉపయోగపడింది అని. సో అలా ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మీకు హిందుత్వ పాలిటిక్స్ ఒక ప్రధానమైన అంశంగా రామ్ మందిర్ అనే ఇష్యూ వచ్చింది. కానీ రామ్ మందిర్ వివాదము సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. పెద్దగా దేశంలో కూడా వ్యతిరేక ఉద్యమాలు ఏమీ జరగలేదు. కాస్త రిజర్వేషన్స్, కాస్త అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ కూడా సమాజము, అన్ని వర్గాల ప్రజలు ఇది అనివార్యమని గుర్తించారు. దాంతో రామాలయ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు అది వివాదం కాదు, మొన్నటిదాకా అది వివాదాస్పద స్థలం. ఇప్పుడు అది పార్ట్ ఆఫ్ హిస్టరీ, అకాడమిక్ డిస్కోర్స్లో వివాదమే తప్ప క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్గా పాలిటిక్స్లో వివాదంగా లేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఆ ఇష్యూ వివాదం ఉన్నప్పుడే ప్రజల్ని మొబిలైజ్ చేస్తుంది, వివాదం లేనప్పుడు అది ప్రజల్ని మొబిలైజ్ చేయడం అనేది కష్టం. ఇప్పుడు రాష్ట్రం విడిపోక ముందు రాష్ట్రం అనే భావన, అస్తిత్వం ఎలాంటి ప్రభావం చూపింది, ఆ తర్వాత మీకు ఆ ప్రభావము అంతగా ఉండదు. సో అందువల్ల మీకు ఇటీవల 2024 ఎలక్షన్ తీసుకుంటే అయోధ్యలోనే అయోధ్య లోక్సభ సెగ్మెంట్లోనే బీజేపీ ఓడిపోయింది. చాలా పుణ్యక్షేత్రాలు లోక్సభ సెగ్మెంట్లో బీజేపీ గెలవదు. మీకు దేశం మొత్తం మీద తీసుకుంటే అదొక ఇంట్రెస్టింగ్ స్టడీ. ఎక్కడెక్కడ గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అక్కడ ఏ పార్టీ గెలిచింది అని లెక్కలు తీస్తే మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలవలే. ఆశ్చర్యంగా ఉంటుంది. ఈవెన్ అయోధ్యలో కూడా గెలవలేదు. అయోధ్యలో కూడా సమాజ్వాదీ పార్టీ అవధేష్ ప్రసాద్ అనే అభ్యర్థిని నిలబెట్టి దళిత్ క్యాండిడేట్ను ఒక నాన్ రిజర్వ్ సీట్లో పెట్టి గెలిపించింది. సో అయోధ్యలో బీజేపీ ఓడిపోవడమే కాకుండా అయోధ్య కేంద్రంగా రామ్ మందిర్ పాలిటిక్స్ ఉధృతంగా నడిచిన ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ ఇటీవల 2024 లోక్సభ ఎలక్షన్స్లో సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. మీకు 2019తో పోలిస్తే 2024లో
బీజేపీకి 63 సీట్స్ తగ్గడంలో కీలక పాత్ర, సగం ఉత్తరప్రదేశ్లోనే తగ్గాయి. సో అందువల్ల దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మరి ఎలా మందర్ పాలిటిక్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నటువంటి మందర్ పాలిటిక్స్ పురిటిగడ్డ అయినటువంటి యూపీలోనే ఎందుకని బీజేపీ గెలవలేకపోయింది అంటే అర్థం ఏంటి? క్రెడిబుల్ పొలిటికల్ నరేటివ్ కనుక కౌంటర్ చేస్తే ప్రజలు భావోద్వేగాల ఆధారంగానే ఓటు వేయరు. సో రాముడు దేశంలో అందరికీ కావాలి, కానీ రాముడి పేరిట రాజకీయాన్ని అందరూ అంగీకరిస్తారనుకున్న పొరపాటు. అలా హిందూ మతానికి ఉన్న ప్రత్యేకతే ఇట్స్ ఎ వెరీ సెక్యులర్ రిలీజన్, అంత సులభం కాదు. సో బీజేపీ ఎత్తుగడ ఏంటంటే 80% హిందూస్ ఉంటారు కనుక అందులో ఒక 50% ఓట్లను మొబిలైజ్ చేసిన 40% ఓట్ బ్యాంక్ ఉంటుంది కనుక తాము అధికారంలో శాశ్వతంగా ఉండవచ్చు అని. కానీ ఎప్పుడైతే ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలు ముందుకు వస్తాయో ప్రజలు డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు అనటానికి 2024 యూపీలో జరిగిన లోక్సభ సీట్ల ఫలితాలకు ఉదాహరణ. సంవిధాన్ ఖత్రే మే హై 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రాజ్యాంగములో అణగారిన వర్గాలకు ఉన్నటువంటి రక్షణ నిబంధనలు ఉండవు అనే యొక్క బలమైన పొలిటికల్ నరేటివ్ను ప్రత్యర్థులు తీసుకెళ్లారు. అందుకే మీకు మందిర్ పాలిటిక్స్ ఆ ప్రభావాన్ని చూపలేకపోయాయి. భవిష్యత్తులో చూపుతాయా అని మీరు అడిగారు క్వశ్చన్. చూపుతాయా అనటానికి వెన్ దెర్ ఇస్ నో అదర్ క్రెడిబుల్ ఇష్యూ, అంటే ఒకటి ఇప్పుడు డిస్ప్యూట్గా లేదు, ఇక డిస్ప్యూట్గా దాన్ని కొనసాగించాలనే ప్రయత్నం కూడా జరిగింది మథురా కాశీ కాదు దేశం అంతటా. కానీ దాని రాజకీయ ప్రభావం ఉండదని గమనించి ఆర్ఎస్ఎస్ అధినేతనే పిలిపించాడు, ప్రతి మసీదును తవ్వాల్సిన అవసరం లేదు అని. మీకు ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నటువంటి మాటలు. మీకు స్థానిక నాయకులు అటు ఇటు మాట్లాడచ్చు. ఇప్పుడు బండి సంజయ్ తవ్వండి మసీదుల్ని, శవం వస్తే మీకు శివం వస్తే మాకు అంటూ రెచ్చగొట్టే రీతిలో మాట్లాడాడు. కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రతి చోట తవ్వాల్సిన అవసరం లేదు అని. అంటే ఈ వివాదాలు తమకు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఒక దశ దాటితే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు, అంటే ఎకనామిక్స్లో ప్రిన్సిపల్ ఇది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ పనిచేస్తారు. దానికి ఉదాహరణ అంటే క్రెడిబుల్ పొలిటికల్ నరేటివ్ లేనప్పుడు పొలిటికల్ రిలీజియస్ నరేటివ్ ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. రెండవది, హిందుత్వ ఐడెంటిటీకి పోటీగా మరో బలమైన ఐడెంటిటీ లేనప్పుడు, బలమైన నరేటివ్ కాకుండా బలమైన ఐడెంటిటీ. ఇప్పుడు తెలంగాణకు ఉదాహరణ, తెలంగాణలో 2014లో మేము కూడా తెలంగాణ ఇచ్చిన దాంట్లో కీలకం అమ్మే కాదు చిన్నమ్మను మర్చిపోకండి, అసలు మా సహకారం లేకపోతే తెలంగాణ సహకారం అయ్యేదే లేదు అనే ఒక బలమైన ఆర్గ్యుమెంట్ బీజేపీ రంగంలోకి వెళ్ళింది. నిజం కూడా తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఉంది, కానీ ఏం చేశారు, టీడీపీకి 15 సీట్స్ వస్తే టీడీపీతో కలిసి వెళ్ళినా బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పిన తెలుగుదేశానికి 15 సీట్లు వస్తే తెలంగాణ మేమే ఇచ్చాం, కాకినాడ తీర్మానం ద్వారా 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నాం అని చెప్పిన బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. 2018లో 1 సీట్ వచ్చింది, 2023లో 8 సీట్లు వచ్చాయి. ఇప్పటి వరకు డబుల్ డిజిట్లకు బీజేపీ ఎంటర్ కాలేకపోయింది. మరి హిందుత్వ పాలిటిక్స్ రామ మందిర ప్రభావము ఒక చోటకే పరిమితమైంది. రాముడు అన్ని భారతదేశ గడ్డపైనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం కదా. మరి ఇక్కడ ఎందుకు ప్రభావం చూపలేదు? తెలంగాణలో, తెలంగాణ తమిళనాడు ఇప్పటికీ 8-9%, మిత్రపక్షాలతో కలిస్తే 11%. కానీ తమిళనాడులో ఈవెన్ మీకు వెట్రివేలి వేరే యాత్రలకు కూడా జరిపారు అక్కడ స్థానికంగా కూడా, కానీ ఏ ప్రభావము జరగలేదు కదా. తమిళనాడులో యాత్రలు జరిపినా కూడా అంటే అయోధ్య రథయాత్ర లాగా స్థానిక యాత్రలు జరిపినా ప్రభావం చూపలేదు. కేరళలోనైతే అయోధ్యలాగా మీకు శబరిమలను కూడా సుప్రీంకోర్టు తీర్పులో ఒక వివాదంగా చేసుకొని పెద్ద క్యాంపెయిన్ నడిపారు, కానీ సాధ్యం కాలే కదా కేరళలో. అంటే ఇది రెండవ ఉదాహరణ ఏంటి అంటే ఒక బలమైన పొలిటికల్ ఆల్టర్నేట్ క్రెడిబుల్ పొలిటికల్ నరేటివ్ ఉంటే అన్ని సందర్భాల్లో మందిర్ పాలిటిక్స్ పనిచేయవు. రెండవది ఏంటి, ఇతర బలమైన ఐడెంటిటీ ఉన్నప్పుడు ఈ ఐడెంటిటీ పనిచేయదు. ఇప్పటికీ మీరు బీహార్లో చూడండి,
బీజేపీకి 20%, అరౌండ్ 20% నుంచి ఓటు రావు. ఈవెన్ టుడే ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా 20.8%. కారణం ఏంటి? అక్కడ ఎంబీసీ ఐడెంటిటీ బలంగా ఉంది, మండల్ పాలిటిక్స్ ఇప్పటికీ బలంగా ఉన్నాయి. ఇది అందువల్ల రెండవ అంశం ఏంటంటే ఒక బలమైన ఐడెంటిటీ గనక ఉంటే సమస్యగా ఉంటుంది. మూడవది బలమైన పీపుల్స్ మూమెంట్. అంటే రామ్ మందిర్ ఒక మూమెంట్, రామ్ మందిర్ మూమెంట్ బీజేపీకి ఉపయోగపడిన మాట నిజం. దానికి కౌంటర్ బలమైన మూమెంట్ లేనప్పుడు ఈ మూమెంట్ పనిచేయదు. బలమే లేనప్పుడు ఈ మూమెంట్ పనిచేస్తుంది, కానీ కౌంటర్ బలమైన మూమెంట్లు ఉన్నప్పుడు పనిచేయడానికి మీకు ఉదాహరణ ఫార్మర్స్ ఎడ్యుకేషన్. రైతు ఉద్యమం తర్వాత బీజేపీ మీకు ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నది, హర్యానాలో దెబ్బతిన్నది, మీకు ఇతర రాష్ట్రాల్లో కూడా, రాజస్థాన్లో కూడా కొన్ని సీట్లు కోల్పోయింది. అంటే బలమైన ప్రజా ఉద్యమాలు ఇతర అంశాల పైన ఉన్నప్పుడు, అది కూడా ప్రజల లైవ్లీహుడ్ ఇష్యూస్ పైన కనుక బలమైన మూమెంట్స్ ఉన్నప్పుడు బీజేపీ బీజేపీ రామ్ మందిర్ పాలిటిక్స్ పనిచేయవు. ఎందుకు అంటే ఇట్ డిపెండ్స్. మీకు కౌంటర్ మూమెంట్ ఏంటి? భారతదేశంలో మనకందరికీ తెలుసు, మానవ సేవయే మాధవ సేవ అంటాం. నిన్న కాక మొన్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో నాయకులందరూ చెప్పింది ఏంటి? మానవ సేవయే మాధవ సేవ. ఇది హిందూ ధర్మం చెప్పేది. అందువల్ల మానవునికి సంబంధిత రాజకీయాలు ముందుకొచ్చినప్పుడు మాధవునికి సంబంధిత రాజకీయాలు కూడా పక్కకు జరుగుతాయి. మన దేశంలో భగవంతుడు కూడా నాకన్నా మీరు ప్రజల గురించి ఆలోచించండి అని చెప్తాడు. ప్రజల గురించి ఆలోచించండి, ఎందుకంటే హిందూ ధర్మం నమ్మేది మానవ సేవయే మాధవ సేవ అని. అందువల్ల మానవ సమస్యల ఆధారిత ఉద్యమాలు గనక బలంగా ఉంటే మాధవ ఆధారిత ఉద్యమం పనిచేయడానికి మీకు రైతు ఉద్యమాలు బలంగా జరిగిన చోట్ల బీజేపీ భారీగా దెబ్బతిన్నది. ఈవెన్ యూపీలో జాట్ నాయకుడైనటువంటి అజిత్ సింగ్ను ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకున్నా కూడా పనిచేయలేదు రాజకీయాలు, గమనించండి. సో అందువల్ల ఇప్పుడు మీకు మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో రైతుల అంశాలు ముందుకు వచ్చాయి, భారీగా ముందుకు వచ్చాయి, బీజేపీ దెబ్బతిన్నది. అంటే మానవ సంబంధిత అంశాలని బలంగా సమర్థవంతంగా గనక రాజకీయ క్షేత్రంలోకి వస్తే మాధవ సంబంధిత అంశం పక్క జరుగుతుంది. అది దానికి కారణం మాధవుడి ఆశీస్సులే. నాకన్నా మీరు తోటి మానవుల్ని పట్టించుకోండి అయ్యా, నా గురించి నేను చూసుకోగలుగుతా కదా, నేను సర్వశక్తివంతుణ్ణి. సో మీ సమస్త సృష్టిని నేనే సృష్టిస్తే మీరు నా కొరకు ఎందుకు? మీ అవసరం నాకే ఉంటుంది, నేను చూసుకోగలుగుతాను, మొదలు మీరు తోటి మానవుల్ని చూసుకోండి అని ఆ మాధవుడే చెప్తాడు. అందుకే భారతదేశంలో ఉన్న ప్రత్యేకత మానవుల సంబంధిత అంశాలు ముందుకొస్తే మిగతా అంశాలు పక్కకు పోతాయన్న దానికి ఉదాహరణ. సో ఇలా మీకు భవిష్యత్తులో ఈ మూమెంట్ పనిచేస్తుందా ఈ అంశం అంటే ఇలాంటి అంశాలు లేనప్పుడు పనిచేస్తాయి. అయినా వివాదం లేదు కనుక ఎంత పనిచేస్తుంది క్వశ్చన్. అయితే బీజేపీని మనం అర్థం చేసుకోవడానికి కేవలం రామ మందిర అంశం పైనే బీజేపీ గెలిచింది అనుకుంటే పొరపాటు. చాలా మంది ప్రతిపక్షాలు చేసే మిస్టేక్ ఇది. కోర్ ఇష్యూగా రామ మందిర్ ఉండొచ్చు. బీజేపీ ఎలక్టోరల్ మొబిలైజేషన్లో, బీజేపీ పొలిటికల్ మొబిలైజేషన్లో కోర్ అంశంగా రామ మందిర్ ఉండొచ్చు. కానీ అదొకటే కాదు, మస్కులార్ నేషనలిజం అంటారు. అంటే కండలు తిరిగిన జాతీయవాదం. అంటే మేము మాత్రమే దేశభక్తులు, బీజేపీ ఉంటేనే రక్షణగా ఉంటుంది అనేటువంటి ఒక బలమైన నేషనలిస్టిక్ ఫెర్వర్. దీన్ని భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్తుంది. దీనికి కౌంటర్ చేయడం అనేది ప్రతిపక్షాల నుంచి రాలేకపోతుంది. దీనికి కారణం అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీ కుటుంబాల చుట్టూ తిరగడము, కమ్యూనిస్టులు, వామపక్షాలు ఇంటర్నేషనలిజం పేరిట దేశ ఐకాన్స్కు ఆ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవడం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు. బీజేపీకి నేషనలిజం అనే అంశాలు, అసలు ఏది జాతీయత, ఎవరు జాతీయవాది అనేది ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్ళలేకపోవడం. నేను ఒక నెల్లూరులో ఇచ్చిన ఉపన్యాసం నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, 50 నిమిషాలు ఉపన్యాసం ఉంటుంది. అసలు హూ ఈజ్ ద నేషనలిస్ట్, వాట్ ఈజ్ నేషనలిజం అని మీకు క్వింట్ అనే దాంట్లో కూడా మీరు గూగుల్ ఒకటిన వస్తుంది, కె నాగేశ్వరరావు హూ ఈజ్ ద నేషనలిస్ట్, వాట్ ఈజ్ నేషనలిజం అని చాలా వివరంగా జాతీయత అంటే ఏంటిది, జాతీయవాదం అంటే ఏంటి అనేది ఆల్టర్నేట్ పర్స్పెక్టివ్ ఏంటి, బీజేపీ చెప్తున్న జాతీయవాదం ఏంటి, భారత రాజ్యాంగం చెప్తున్న జాతీయవాదం ఏంటి అని ఒక ఆర్టికల్ రాసేది, మనం చదవచ్చు, క్వింట్లో ఉంటుంది. కె నాగేశ్వరరావు హూ ఈజ్ ద నేషనలిస్ట్, వాట్ ఈజ్ నేషనలిజం అంటే వస్తుంది. సో ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో ఉంటుంది. సో ఇలా ఆల్టర్నేట్ పర్స్పెక్టివ్ నేషనలిజం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం. తర్వాత సోషల్ జస్టిస్,
ఇంజనీరింగ్ కూడా. బీజేపీ కేవలం రామ మందిర్ పాలిటిక్స్ నడపలే, దాంతో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్లు నేషనలిజం అనే అంశాన్ని తీసుకొచ్చింది, సోషల్ ఇంజనీరింగ్ కూడా బలంగా చేసింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే కేవలం అయోధ్య అంశం మీద గెలవలే బీజేపీ, నాన్ యాదవ్ ఓబీసీలను ఆర్గనైజ్ చేసింది, నాన్ చమర్ దళితులను ఆర్గనైజ్ చేసింది, అప్పర్ కాస్ట్లు బీజేపీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయ్యారు, ఠాకూర్స్, బ్రాహ్మణ్స్. తర్వాత మీకు చిన్న చిన్న సామాజిక వర్గాలను కలుపుకున్నారు, పాప్నా దళ్ లాంటి పార్టీల్ని. సో ఈవెన్ జాట్ బేస్ ఆర్ఎల్డీని తీసుకున్నారు. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కలిపారు. కేవలం రామ మందిర్ పాలిటిక్స్తో బీజేపీ రాలే, సోషల్ ఇంజనీరింగ్ కూడా బీజేపీ పాలిటిక్స్లో చాలా కీలకమైంది. ఇప్పుడు బీహార్లో తీసుకుంటే బీజేపీ అప్పర్ కాస్ట్ ఓటు, మీకు నితీష్ కుమార్కు ఉన్న ఎంబీసీ ఓటు, మీకు జతిన్ రామ్ మాంజీకి ఉన్న మహాదళిత్ ఓటు, చిరాగ్ పాస్వాన్కున్న పాస్వాన్ ఓటు, ఉపేంద్ర కుష్వాహాకున్న కుష్వాహా ఓటు, ఇలా వివిధ సామాజిక గ్రూపుల్ని కలుపుతూ ఒక బ్రాడర్ సోషల్ ఇంజనీరింగ్ చేసింది. దాంతోపాటు బలమైన ఆర్గనైజేషన్ నిర్మించుకుంది. మోడీ రూపంలో ఒక కరిస్మాటిక్ లీడర్షిప్ ఎమర్జ్ అయ్యారు. ఇవన్నీ కలిపితే బీజేపీ కేవలం ఒక రామ మందిర్ పాలిటిక్స్ కాదు, హార్ట్ ఆఫ్ ద బీజేపీ రైజ్లో రామ మందిర్ ఉండొచ్చు, కానీ బీజేపీ కేవలం రాముడి గుడి కట్టడము, రాముడి గుడి చుట్టూ రాజకీయం జరపడం వల్లనే అధికారంలోకి వచ్చింది అనుకుంటే చాలా పొరపాటు. అది కేంద్రంగా బలమైన ఇరుసుగా పనిచేసిన దాని చుట్టూ జాతీయవాదము, ఒక జనాకర్షణ కలిగినటువంటి మోస్ట్ కరిస్మాటిక్ లీడర్షిప్ మోడీ రూపంలో, బలమైన సంస్థాగత నిర్మాణము, ఆర్ఎస్ఎస్ వెనకాల ఉండే ఒక సంఘ్ పరివార్, క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులు లాంటి కార్యకర్తలు ఉండడము, మీకు ఆ సోషల్ ఇంజనీరింగ్, రకరకాల సామాజిక గ్రూపుల్ని, పొలిటికల్ రిప్రజెంటేషన్ లేని, పొలిటికల్ రిప్రజెంటేషన్ కొరకు తహతలాడే సామాజిక గ్రూపుల్ని గుర్తించి మొబిలైజ్ చేయడము. సో ఇలాంటి అనేక అంశాలని, ప్రతిపక్షాలను బలహీనపరచడము, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా బీజేపీ అనేది ఎవాల్వ్ అయింది. అందువల్ల ఒక రామ్ మందిర్ పాలిటిక్స్తో బీజేపీ ఎగ్జిస్టెన్స్ లేదు. అది మనం గమనిస్తే బీజేపీకి అది ఇనీషియల్ పుష్ ఇవ్వచ్చు, కానీ హోస్ట్ ఆఫ్ అదర్ థింగ్స్ బీజేపీ రైజ్ వెనకాల ఉంది. అందుకే రామ్ మందిర్ పాలిటిక్సే భవిష్యత్తులో కూడా శాసిస్తాయంటే ఇప్పుడు రామ్ మందిర్ పాలిటిక్స్ అవసరం లేని స్థాయి కూడా బీజేపీ ఎవాల్వ్ అయింది కదా. రాజకీయ పునఃప్రవేశానికి సంబంధించి విజయసాయి రెడ్డి స్పందించారు కదా సార్, పవన్ కళ్యాణ్తో తనకు 20 ఏళ్ల స్నేహం ఉంది అని చెప్పి. దీంతో ఒక్కసారిగా విజయసాయి రెడ్డి తిరిగి ఏళ్ళలోకి వస్తారు అండ్ జనసేన పార్టీలో చేరతారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది సార్, జరుగుతోంది కూడా. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విజయసాయి రెడ్డి గతంలో చేసిన విమర్శల్ని, గతంలో పవన్ కళ్యాణ్ ను విజయసాయి రెడ్డి విమర్శిస్తే తట్టుకోలేని కొంతమంది జన సైనికులు, అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన కొన్ని ట్వీట్లను వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు సార్. దీని మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది విజయసాయి రెడ్డికి సంబంధించి. విజయసాయి రెడ్డి గతంలో చాలా సందర్భాల్లో ట్వీట్స్ చేశారు సార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. ఎంతలా అంటే ఒకసారి అవన్నీ నేను చదివి వినిపిస్తాను. బాబు నీకిది తెలుసా, ఈ రోజు ప్రశ్న తనకు పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఏ పత్రికా కార్యాలయం ముందు ధర్నా చేశారు విత్ క్వశ్చన్ మార్క్. రెండవది, దొంగ హామీలు, పసుపు కుంకుమ డబ్బు, కాపీ కొట్టి పెన్షన్ల పెంపు, పవన్ కళ్యాణ్తో రహస్య పొత్తు, ఇవేవి గెలిపించవని అర్థమైంది. కేఏ పాల్ కాళ్లు పట్టుకుని హెలికాప్టర్ గుర్తు ఇప్పించి తెలుగుదేశం కార్యకర్తలతో నామినేషన్లు వేయించాడు. ఏం బతుకు చంద్రబాబు, ఇంత నీచ రాజకీయం అవసరమా పవన్ కళ్యాణ్ అంటూ పోస్ట్ సార్. ఇంకొకటి, కళ్ళు మూసినా తెరిచినా చంద్రబాబుకు పవన్ కు జగన్ గారే కనిపిస్తూ ఉన్నారు. ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికి ప్రయాసపడి నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజీ స్టార్ అంటూ మాట్లాడారు. పార్ట్నర్ కు నొప్పి లేస్తే పవన్ కళ్యాణ్ వెలువెల్లాడుతున్నాడు. రిటర్న్ గిఫ్ట్ వివాదం కేసీఆర్ చంద్రబాబుల మధ్య నడుస్తోంది అని ఒక పోస్ట్ చేశారు. ఏ గట్టును ఉంటారో ఆయనకే తెలియదు, ఏ రోడ్టి కాడ ఆ పాట పాడేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్ర వాళ్లను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతాడు. తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్ర వాళ్లకు చుక్కలు చూపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బలు చరుస్తాడు. గందరగోళంలో
మందలగిరి సుమేధ ఉంది సార్ ఇది. పారితోషికం తీసుకుని సినిమాల్లో నటిస్తాడు, రాజకీయాల్లో కూడా అంతే. సినిమాల్లో డైలాగులు వదిలినట్లు బయట కూడా చించుతా పొడుస్తా అని చిటికలు వేస్తే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని కొందరు గుమిగూడారు. ఆ తర్వాత లాంగ్ మార్చ్ అనుకుంటూ ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. ఇంకా చాలా ఉంది సార్, ఫైనల్ గా ఒకటి చదువుతాను. సెల్ ఫోన్ కు పవర్ బ్యాంక్ లాంటోడు, ఛార్జింగ్ సదుపాయం లేని చోట పవర్ బ్యాంక్ మిడిసి పడుతోంది. అందులో కరెంటు దిగిపోయాక మళ్ళీ చంద్రబాబు ఇంకెవరో ఛార్జింగ్ నింపాలి. పవర్ బ్యాంక్ ఎప్పుడూ తాత్కాలిక అవసరానికి పనికొచ్చేదే తప్ప తనకు తాను పవర్ జనరేట్ చెయ్యదు అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవర్ బ్యాంక్ అన్నారు సార్. ఇలా లిస్ట్ అంతా తీస్తే చాలా ఉన్నాయి సార్, అవన్నీ చదివి వినిపించేంత సమయం లేదు. ఎలా చూడాలి సార్? అంటే రాజకీయాల్లో ఇవన్నీ కామన్ కలిపి చూస్తే ఇంకా ఆసక్తిగా ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ జీవితంలో ఏమీ విమర్శించలేదు, ఎంత ఆశ్చర్యకరించదండి. అయితే ఇది పాలిటిక్స్ లో ఈయన ఒక్కడే చేశాడు విజయసాయి రెడ్డి అనేది మొదటి అంశం. ఇప్పుడు సహజంగానే విజయసాయి రెడ్డి ఎక్కడ మా జనసేనలోకి వస్తాడో అని భరించలేని జన సైనికులు, ఎందుకంటే వస్తానంటే తీసుకుంటారు. బాలినేని తీసుకోలేదా, విజయసాయి రెడ్డిని తీసుకోరా. రాజకీయ పార్టీలకు ఏముంది, ఇప్పుడు A1 శత్రువు, A2 మాత్రం మిత్రుడే. సో ఆ స్థాయికి రాజకీయాలు దిగజారాయి కదా. A1 మాత్రమే మాకు శత్రువు, A2 అయినా మాకు అభ్యంతరం లేదు. ఆ స్థితికి రాజకీయాలు తీసుకొచ్చారు. సో నిన్నటి దాకా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నవారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో మంత్రులుగా రారా మనం చూస్తూ ఉంటాం కదా. సో అందువల్ల అభ్యంతరం ఏముంటుంది రాజకీయాల్లో, కేతాను గుడ్డలు ఇవన్నీ. ఈ కిందున్న అభిమానులు ఏదో గొంతులు చించుకుంటారు, అంగీలు చించుకుంటారు, కానీ పైన నాయకులంతా ఒకటే మళ్ళీ. సో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్తారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉంటారు, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు రేపు జగన్ దగ్గర కూడా ఉంటారు. ఇదేమీ అటు ఇటు మారుతూ ఉంటారు. అందుకే నేను అభిమానులకు చెప్పేది, మీరు వీరావేశం చెందకండి, వాళ్ళంతా ఒకటే, వాళ్ళందరూ కలిసి ఊర్లు పంచుకుంటారు, వాళ్ళంతా ఒకే తాను గుడ్డలు అనటానికి ఉదాహరణ ఇది. మౌలికంగా ఏమీ తేడా ఉండదు. ఈ పార్టీలు ఉంటారు, రేపు ఆ పార్టీలు ఉంటారు, ఎప్పుడు ఏ పార్టీ ఉంటారో ఎవరికి తెలియదు. సో అందువల్ల రాజకీయాల్లో అలాగే ఉంటాయి. తర్వాత ఒకే పార్టీలే పక్క పెట్టు, పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి ఎందుకు, పవన్ కళ్యాణ్ లోకేష్ అనలేదా, అవి లేవా వీడియోలు? మీరు తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయలేదా? అసలు భవిష్యత్తులో చేయరా? మీరు చూస్తున్నాడు కావాలంటే. అసలు అమిత్ షా మోడీని నిలదీస్తూ కాకినాడలో ఈ పాచిపోయిన లడ్డూలు ఇస్తారా మీకు ప్రత్యేక ప్యాకేజీలు అని చెప్పి హిందీ మేము బోల్ రహా హూ ఆప్కే సమझ को आने के लिए పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? ఇవన్నీ మనం చూడలేదా? అందువల్ల 2019 ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీ పవన్ కళ్యాణ్ ఏం అనలేదా? సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో ఇవాళ తిట్టుకుంటారు, ఇవ్వంటారు. ఆ మాట కదా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీల మధ్య అదైతే క్లాసిక్ స్టోరీ కదా. మై ఉనో సీనియర్ హై అని నరేంద్ర మోడీది ఐకానిక్ డైలాగ్ ఉంటుంది. మీకు ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ సినిమాలో కొన్ని డైలాగ్స్ మనకి ఇప్పటికీ మర్చిపోలేము. సో అలా మీకు నరేంద్ర మోడీ పవర్ఫుల్ డైలాగ్ అది. సీనియర్ హై, దల్ బదల్నే మే సీనియర్ హై, గోదీ మే బైఠనే మే సీనియర్ హై, ఒక్క ఎన్నిక తర్వాత మరో ఎన్నికలో ఓడిపోవడంలో సీనియర్ హై అని అనలేదు మీకు. సో అలా ఉంటుంది. పోలవరంకో ఏటీఎం కర్దియే చంద్రబాబు నాయుడు అని చెప్పి 2019లో బీజేపీ తిట్టలేదా? మనం చూడలేదు ఇవన్నీ. సో మన ఇప్పుడు పోలవరంకు చంద్రబాబు నాయుడే రక్ష అని చెప్పడం లేదా? సో రాజకీయాల్లో ఇది वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर है दल बदलने में, आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में। आप सीनियर हैं
को चूर चूर करने में साथियों सम्मान अपनी जगह है। అంటే ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ స్వప్నాలను చూర్ చూర్ చేయడంలో చంద్రబాబు నాయుడు సీనియర్ అట, మామకు వెన్నపోటు పోవడంలో చంద్రబాబు నాయుడు సీనియర్ అట, ఈరోజు తిడతాడు రేపచ్చి ఒడిలో పండుకుంటాడు అందులో సీనియర్ అట, ఒక పార్టీ తరఫున మరో పార్టీకి మిత్రులు కావడంలో సీనియర్ హై. ఇంత ఘోరంగా అన్నాడు కదా. నరేంద్ర మోడీని అయితే అత్యంత అభ్యంతరకరంగా చంద్రబాబు నాయుడు తిట్టలేదా? భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తారు, అవి కూడా యూట్యూబ్లో దొరుకుతాయి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చి ఒక అడ్వాంటేజ్ అయిపోయింది, మేము అనలేదు అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఎలాగైతే విజయసాయి రెడ్డి ట్వీట్లన్నీ బయటకు వచ్చి నేను ఏనాడు పవన్ కళ్యాణ్ విమర్శించలేదు, ఇక ముందు కూడా విమర్శించను, 20 ఏళ్ళుగా నాకు స్నేహం అని అంటే ఈ ట్వీట్లన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు అలాగే బయటలన్నీ బయటకు రావా? ఇప్పుడు ఇవన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి కదా. ఇప్పుడు మీకు భార్యకు న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తాడు, అసలు దేశానికి మోడీ మించిన శత్రువే లేడు అన్నాడు. ఇప్పుడు మోడీ విశ్వగురు అసలు మామూలుగా లేదు కదా. ఏ బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా నరేంద్ర మోడీని ఇంత పొగడరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయినంతగా టీడీపీ నాయకులు అంటున్నారు మాకే కాస్త ఎబ్బెట్టుగా ఉంది సార్ మా వాడంతా పొగుడుతుంటే అని. ఈవెన్ బీజేపీ నాయకులు చెప్తున్నారు భరించలేకపోతున్నాం సార్. ఏం పొగుడు సార్ అది, అది మోడీ నమ్ముతారు అనుకుంటున్నాడు, మోడీ నమ్మడు సార్, మాకు తెలియదు ఆ మోడీ సంగతి, మోడీకి ఒక్కసారి మైండ్లో పడితే అంత ఈజీగా నమ్మడు అని. దానికి ఉదాహరణే 2024 ఎలక్షన్స్కి వచ్చినప్పుడు చిలకలూరుపేటలో అసలు చంద్రబాబు నాయుడు మెచ్చుకోవడానికి కూడా మోడీ సిద్ధపడలే. ఆ తర్వాత బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు ఎంబడిపడి ఇట్లయితే మనకి ఇబ్బంది అవుతుంది అన్నాక రాజమండ్రి కాకినాడలో కాస్త చంద్రబాబు నాయుడు మెచ్చుకోవడం మొదలుపెట్టాడు. అప్పటికీ జగన్ ఎత్తి తిట్టలే నరేంద్ర మోడీ. ఇది నిజం కాదా? ఎవరినైనా మీరు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు చెప్తారు చిలకలూరుపేట సభ తర్వాత ఏం జరిగింది, రాజమండ్రి అనకాపల్లి సభలకు మోడీని ఒక్కొక్క చంద్రబాబు నాయుడు పొగిడించేటానికి ఇంత కష్టపడాల్సి వచ్చి చెప్తారు. అందరూ తెలిసిందే రాజకీయాల్లో మీడియాలో ఉన్న వాళ్ళందరికీ. సో అందువల్ల రాజకీయాల్లో ఇదేం సహజం, తిడుతూ ఉంటారు మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ విజయం అనేది అందరు తిట్టలేదా, వెళ్ళి మళ్ళీ జగన్తో చేరలేదా? సో ఇలా ఒక్క నాయకులని కాదు, ఈ ప్రతి జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టలేదా మోడీ ప్రభుత్వం పైన? మీకు వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయలేదా? ఇప్పుడు పోటీ పడి విశ్వాసాన్ని చూపడం లేదా? సో అందువల్ల దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. మీకు క్లాసిక్ గుర్తు రాత్రి బారు ఉదయం దర్బారు, ఈ డైలాగ్ పాపులర్ డైలాగ్. తెలంగాణ ఉద్యమ టైంలో కేసీఆర్ పైన రోజా అన్న డైలాగ్, అవునా కదా? తర్వాత మళ్ళీ కేసీఆర్ నగరిలో ఆ ఇంటికి వెళ్ళి చేపల పులుసు ఏదో పులుసు తినలేదా? సో మరి రాత్రి బారు ఉదయం దర్బార్ అని విమర్శించిన వ్యక్తి మళ్ళీ అంత అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వలేదా? అందువల్ల రాజకీయాల్లో దిస్ ఎ పార్ట్ ఆఫ్ ది లైఫ్. మనం ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకులకు ఇబ్బంది ఏమున్నది, వాళ్ళు క్షణానికి మాట మారుస్తూ ఉంటారు. సో నాకు ఇప్పటి గుర్తు టీవీ ఛానల్లో ఉదయం నాతో పాటు ప్యానల్ డిస్కషన్లో ఉండి కేసీఆర్ను తీవ్రంగా విమర్శించాడు. మామూలుగా విమర్శించలే, అసలు ఆ స్థాయిలో విమర్శలు నేనే ఆశ్చర్యపోయాను. అయిపోయింది, బ్రేక్ఫాస్ట్కు కూర్చున్నాం, ఈ లోపల బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయాను, నాకు ఫ్లైట్ టైం అవుతుంది అని. సో ఏమైంది అంటే ఢిల్లీలో కేసీఆర్ ఉండే, అప్పుడు వెళ్ళి కేసీఆర్ని కలిసి బీఆర్ఎస్లో చేరాడు మధ్యాహ్నానికి. మళ్ళీ సాయంత్రం ఇంకో ప్యానల్ డిస్కషన్లో కేసీఆర్ తరఫున మళ్ళీ సమర్థించడానికి వచ్చి కూర్చున్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్లో ఎంత మారింది చూడండి. చూసేవాడికి ఇబ్బంది లేదు, చేసేవాడికి ఇబ్బంది. కొన్నిసార్లు మాకు కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. నాయకులు మీడియాలో నేను ప్యానల్ డిస్కషన్లో మానేశాను భరించలేక, ఏ పార్టీ ఉన్నాడో గుర్తుండలేదు, ఇయాలో పార్టీ ఉంటాడు, వెంటనే రేపు పొద్దున ఇంకో పార్టీలు ఉంటాడు. సో అందువల్ల మనం విజయసాయి రెడ్డి ఒక్కరే కాదు, దిస్ ఈజ్ హౌ ద ట్రైబ్ పాలిటిక్స్ అనే గ్రామర్ పాలిటిక్స్ అలా చేయగలిగిన వాడు రాజకీయాల్లో సక్సెస్ అవుతున్నాడు. నీతి నిజాయితీగా ఒకే రకమైన విధానంతో నిబద్ధతతో మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళలేకపోతాం రాజకీయాల్లో. ఇంకో బాధ ఏంటంటే ఇది చూసి అందరినీ అలా అనుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇష్యూస్ ఆధారంగా మాట్లాడతాం. ఒక ఇష్యూ పైన ఒక పార్టీకి సంతోషం అనిపించవచ్చు, ఇంకో ఇష్యూ పైన ఇంకో పార్టీ సంతోషం అనిపించచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడం. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇటీవల ఎగ్జాంపుల్స్ తీసుకుంటే గూగుల్ ఏ హబ్ విషయంలో నేను మాట్లాడింది టీడీపీ వాళ్ళకి బాగా రుచించింది, అసలు మామూలుగా రుచించలే, లక్షలలో వెళ్ళింది. జగన్ వైసీపీ వాళ్ళకు చాలా కోపం వచ్చింది. కింద కామెంట్ కూడా పెట్టారు, చంద్రబాబు నాయుడు విజనరీ తొక్క అది అని అంటావు అని. ఏం జరిగింది, మళ్ళీ విశాఖ స్టీల్ వచ్చే వరకు
చంద్రబాబు నాయుడు సవాళ్ళు విసిరితే వైసీపీ వాళ్ళు కేరింతలు కొట్టారు, టీడీపీ వాళ్ళు కోపం వచ్చింది. కానీ చంద్రబాబు కోసమో జగన్ కోసం నేను మాట్లాడాను. ఇష్యూ పైన ఇష్యూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కార్మికుల్ని బెదిరిస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు తప్పని నా భావన, తప్పని గట్టిగా వాదించాను. గూగుల్ ఏ పైన జగన్ వైసీపీ వైఖరి తప్పని భావించాను, తప్పని చెప్పాను. ఇందులో టీడీపీ వైసీపీల యాంగిల్లో మనం మాట్లాడము, ఇష్యూ యాంగిల్లో మాట్లాడతాం. కానీ రాజకీయాలను చూసి మన రాజకీయ నిబద్ధత కలిగిన రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ళలాగా మారాలి అని కోరుకుంటారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని తిట్టినప్పుడు మనం మోడీని తిట్టాలి, చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీని మెచ్చుకుంటే మనం మెచ్చుకోవాలి, విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ తిడితే తిట్టాలి, మెచ్చుకుంటే మెచ్చుకోవాలి. ఇది ఎక్కడ రాజకీయం అండి? సో అంటే వాళ్ళు మారినట్టుగా మనం మారాలంటే సాధ్యం కాదు కదా. ఆయుధాలను వదిలేస్తాం, కాల్పులు విరమించండి అంటూ అనంత ప్రవక్త పేరిట మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది సార్. ఆయుధాలను వదిలేసి లొంగిపోవడానికి మావోయిస్టులు సిద్ధమవుతూ ఉన్నారు సార్. ఈ క్రమంలోనే హిడ్మా కూడా మరణించారనే, ఎన్కౌంటర్లో చనిపోయారనే ప్రచారం ఉంది కదా సార్. అంటే ప్రభుత్వం ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? అమిత్ షా అంటూ ఉన్నారు కదా సార్, March 31, 2026 ఈ లోపల నక్సల్స్ రహిత భారత్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పేసి కొత్తగా ఏ రకంగా ఉందని నన్ను అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆల్రెడీ స్టేట్మెంట్ ఉంది, చర్చలకు ప్రసక్తే లేదు. మేము March 31, 2026 వరకు మావోయిస్ట్ రహిత భారత్ సృష్టిస్తామని ఆల్రెడీ ఈ ప్రశ్న అమిత్ షా చాలా మంది విలేకరులు అడిగారు. అమిత్ షా చెప్పేశాడు, మళ్ళీ నేను కొత్తగా కాదని చెప్పలేను కదా. సో ప్రభుత్వ వైఖరి స్పష్టం. అసలు ఫస్ట్ ఇది మావోయిస్ట్ పార్టీ అఫీషియల్ స్టేట్మెంటా తెలియదు. కొన్ని జోనల్ కమిటీలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అడిగిందని. సో ఇప్పుడు అది మళ్ళీ మావోయిస్ట్ పార్టీ ఏమంటుందో తెలియదు. అంతకుముందు కూడా మనకు ఇలాంటి ప్రకటన మల్లోజుల వేణుగోపాల్ నుంచి వచ్చినప్పుడు మావోయిస్ట్ పార్టీ డిస్టెన్స్ చేసుకుంది, ఇది మా వైఖరి కాదు, ఇది పార్టీ వైఖరి కాదు అని తర్వాత ప్రకటన కూడా వచ్చింది. సో అందువల్ల మావోయిస్ట్ పార్టీలో డిబేట్ నడుస్తున్నది అన్నది నిజం. అంటే ఈవెన్ మీకు బయటకు వచ్చిన సరెండర్ అయిన ఆశన్న ఇలాంటి వాళ్ళు చెప్పింది అయితే నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ముందు, ఆయన చనిపోక ముందు నుంచి ఈ చర్చ నడిచింది. అయితే అండర్ గ్రౌండ్ పార్టీ కనుక బయట పార్టీలో జరిగినంత సులభంగా చర్చ కింది దాకా పోలేదు. ఇట్ టేక్స్ టైం, ఎందుకంటే యాక్సెసిబిలిటీ ఉండదు కనుక. కానీ జాతీయ నాయకత్వ స్థాయిలో, అత్యున్నత స్థాయిలో ఈ చర్చ జరిగింది. ఈ చర్చను కింది వరకు తీసుకెళ్ళాలి అని అనుకున్నాం. ఈలోగా నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడమే కాకుండా ఈ నిర్బంధం పెరిగింది, దానివల్ల కింది దాకా తీసుకెళ్ళలేమని. దానివల్ల కాస్త మావోయిస్ట్ పార్టీలో కన్ఫ్యూజన్, అంటే చర్చల విషయంలో, ఆయుధాలు వదిలేయడం విషయంలో ఒక ఏకాభిప్రాయానికి రాకముందే ఈ పరిణామాలు జరిగాయి. అందువల్ల మావోయిస్ట్ పార్టీలో ఆ ప్రాసెస్ ఇంకా క్లించ్ కాకపోవడం వల్ల ఇలాంటి స్టేట్మెంట్లు వస్తున్నాయి. అందువల్ల ఇది కొందరి అభిప్రాయమా లేదా మావోయిస్ట్ పార్టీ అధికారిక అభిప్రాయమో తెలియదు. నిన్న కాక మొన్న మావోయిస్ట్ పార్టీ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు, 300కు పైగా మావోయిస్టులను చంపేశారు మా క్యాడర్ను అంటూ. ఈ లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నల్ని దేశద్రోహులు అంటూ కూడా మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది. అందువల్ల అఫీషియల్ పార్టీ వైఖరి ఏంటో మనకు తెలియదు. సో ఇప్పటికీ ఇది అఫీషియల్ పార్టీ వైఖరా లేదా మావోయిస్ట్ పార్టీ వైఖరితో మీకు సంబంధం లేదు అంటుందో తెలియదు. అందువల్ల విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అది కరెక్ట్గా ఎవరు అధికారికంగా మావోయిస్ట్ పార్టీ వైఖరి చెప్తున్నారు. ఒకటి మాత్రం నిజం, ప్రభుత్వానికి కనుక ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటే దిస్ ఈజ్ ద అప్రాప్రియేట్ టైం. ఎందుకు మావోయిస్టులు బలహీనపడి ఉన్నారు, చర్చలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఆయుధాలు వదిలేసి చర్చలకైనా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఉండే సమస్య ఏంటంటే ఆయుధాలు వదిలేయమో అని చర్చలకు సిద్ధం అన్నారు. మీకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చర్చలు జరిగినప్పుడు కూడా, అప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చర్చ వచ్చింది, ఆయుధాలు వదిలేస్తే చర్చలని. నన్ను టీవీ ఛానల్ అడిగితే నన్ను ఆయుధాలు పట్టుకున్నారు కనుక నేను చర్చిస్తున్నావు కదనయ్యా, ఆయుధాలు వదిలేస్తే చర్చల్లో ముఖ్యమంత్రి కండిషన్ పెడితే ఎట్లా, ఆయుధాలు పట్టుకున్నందుకే చర్చిస్తున్నావు అని నేను ఒక ప్రపోజల్ కూడా ఆ టైంలో మీడియా ద్వారా పెట్టాను. ఒకటి, ఆయుధాలు వదిలేయమని కండిషన్ ప్రభుత్వం పెడితే సాధ్యం కాదు. 2, ఆయుధాలు ప్రదర్శిస్తామని మావోయిస్టులు అంటే సాధ్యం కాదు. ఆయుధాల ప్రయోగానికి మాత్రం విరామం ప్రకటించాలి అనేది నేను ఆ రోజు చెప్పిన ప్రిన్సిపల్. ఆయుధాలు వదిలేయమని ప్రభుత్వం కండిషన్ పెట్టకూడదు,
మేము ఆయుధాలను ప్రదర్శిస్తూ ఉంటాము చర్చల సమయంలో అని మావోయిస్టులు చెప్పినా సాధ్యం కాదు. ఎందుకంటే ఏ రాజ్యము కూడా బహిరంగంగా ఆయుధాలు పట్టుకున్న వారిని ఉపేక్షించలేదు. అందువల్ల మీకు ఆయుధాలని తాత్కాలికంగా ప్రయోగానికన్నా బ్రేక్ వేయండి అని అన్నాను. కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఆయుధాలు వదిలేయటానికి కూడా బహుశా మావోయిస్ట్ పార్టీ చరిత్రలో అంటే భారతదేశంలో మిడ్ 60s ప్రారంభమైన ఈ విధానం అంటే బెంగాల్లోని నక్సల్బరీలో చారు మజుందార్ పిలుపుతో స్టార్ట్ అయింది. చారు మజుందార్, కానో సన్యాల్ లాంటి వాళ్ళు అక్కడ వ్యక్తిగత హింసావాదం, ఇండివిజువల్ అనిహిలేషన్ అంటారు. ఇండివిజువల్ అనిహిలేషన్ ఆఫ్ ద క్లాస్ ఎనిమి, వర్గ శత్రువుల నిర్మూలనతో ఈ భూమిని ఎరిపెక్కిస్తామని నినాదాలు రాసేవారు మా ఊర్లలో. అప్పుడు గోడల పైన తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, వర్గ శత్రువుల రక్తంతో ఎరిపెక్కిస్తామని ఇలాంటి నినాదాలు ఉండేవి. సో అలా మొదలైంది మిడ్ 60s ఇండియన్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్లో ఒక లెఫ్ట్ అడ్వెంచరిజం అంటారు దీన్ని, లెఫ్ట్ అడ్వెంచరిస్ట్ ధోరణి. ఆ తర్వాత శ్రీకాకుళంలో జరిగిన సాయుధ పోరాటంలో అది రిఫ్లెక్ట్ అయింది. ఆ తర్వాత మనకు ఈ రెడ్ కారిడార్గా అనేక రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా, మీకు ఇలా ఒక బెంగాల్ వరకు, నేపాల్ వరకు ఒక రెడ్ కారిడార్ అని నడిచింది. సో ఈ క్రమంలో అనేక నక్సలైట్ పార్టీలు సాయుధ పంతాను వదిలేసుకున్నాయి. మన దాంతో ఉదాహరణ మీకు బీహార్లో సిపిఐఎంఎల్ లిబరేషన్ ఒక బలమైన పొలిటికల్ పార్టీ, మహాగఠబంధన్లో భాగం కూడా. ఇప్పుడు మన దగ్గర కూడా జగిత్యాల నుంచి సిపిఐఎంఎల్ ఎన్వి కృష్ణయ్య ఎలక్ట్ అయ్యాడు. సిపిఐఎంఎల్ ప్రజాపంత న్యూ డెమోక్రసీ మాస్ లైన్ అంటారు ఇప్పుడు, సో పేర్లు మారాయి. దాని నుంచి మీకు గుమ్మడి నరసయ్య ఎలక్ట్ అయ్యాడు. సో ఇలా నక్సలైట్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఈవెన్ సిపిఐఎంఎల్ నుంచి పార్లమెంట్ దాకా కూడా ఎలక్ట్ అయ్యారు. సో ఆ మార్పు వచ్చింది. కానీ భారత నక్సలైట్ ఉద్యమంలో రెండు పార్టీలు, మావోయిస్ట్ కోఆర్డినేషన్ సెంటర్ ఎంసీసీ అని, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్, ఈ రెండు సాయుధ పంతాను ఏనాడు వదలలేదు. ఆ రెండు పార్టీలే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో చర్చల సమయంలో మెర్జై సిపిఐ మావోయిస్ట్గా ఏర్పడ్డాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయుధ పంతాను అసలే వదలని ఏకైక నక్సలైట్ గ్రూపు సిపిఐ మావోయిస్ట్. వాళ్ళ నుంచి ఇప్పుడు అవకాశం వస్తుంది కనుక రాజ్యం దాన్ని ఉపయోగించుకోగలగాలి. ఎందుకంటే అల్టిమేట్గా మావోయిస్ట్ పార్టీని ఎలా చూస్తాం, ఇది కేవలం ఒక తీవ్రవాద సంస్థ, దీనికి క్షేత్రస్థాయిలో ప్రజల్లో రూట్స్ లేవు, ప్రజా సమస్యలతో సంబంధం లేదు, ఇదేదో ఒక ఉన్మాదుల చర్య అని, ఇది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, సెక్యూరిటీ ఛాలెంజ్ అని మాత్రమే ప్రభుత్వాలు చూస్తే ఈ సమస్యకు తాత్కాలికంగా బ్రేక్ పడవచ్చు, కానీ మళ్ళీ ఏ సమయంలో ఎప్పుడు రోజు అవుతుందో చెప్పలేము. అందువల్ల దీన్ని ఒక పొలిటికల్ మూమెంట్, దారి తప్పిన రాజకీయ ఉద్యమమే కావచ్చు, ఇప్పుడు ఈ కాలంలో సాయుధ పోరాటం అనడం అర్థలేని నినాదమే కావచ్చు, వ్యక్తిగత హింసావాదాన్ని ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలు అంగీకరించిన సిద్ధాంతమే కావచ్చు, ప్రజా సమీకరణ లేకుండా ఫ్యాంటసీ, కొంతమంది తుపాకులు పట్టుకొని అసలు దేశాన్నే మార్చేస్తామనడం ఫ్యాంటసీ కావచ్చు, కానీ స్టిల్ ఇట్ ఇస్ అ పొలిటికల్ మూమెంట్. పొలిటికల్ మూమెంట్ గ్రౌండెడ్ ఇన్ ఇష్యూస్, జల్, జంగల్, జమీన్ అంటారు, అంటే నీరు, భూమి, అడవి, వీటి ఆధారంగా వచ్చినటువంటి ఒక పొలిటికల్ మూమెంట్. ఎప్పుడు కూడా పొలిటికల్ మూమెంట్ను తుపాకులతో ఎలాగైతే మావోయిస్టులు రాజ్యాన్ని మార్చలేకపోయారో, తుపాకులతో ఒక ఐడియాను చంపలేరు. యూ కాంట్ కిల్ ఎన్ ఐడియా. ఎప్పుడు కూడా యూ కెన్ కిల్ ఏ హ్యూమన్ బీయింగ్. 100 కాదు 500 మంది నక్సలైట్లను చంపచ్చు, కానీ కెన్ యూ కిల్ ఎన్ ఐడియా? ఇప్పుడు హిడ్మాను ఎన్కౌంటర్లో చనిపోయాడు, నంబాల కేశవరావు చనిపోయాడు, కానీ ఒక ఆలోచన, మావోయిజం అనేది ఒక ఆలోచనను తుపాకి పట్టి చంపలేవు కదా. సో అందువల్ల ఆలోచనను పొలిటికల్గానే డిఫీట్ చేయాలి, ఆలోచనను బలప్రయోగం ద్వారా డిఫీట్ చేయలేవు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆలోచన ఎట్లా కాల్చి పడేస్తావు? ఆలోచన పైన AK-47 మిషన్ గన్లు కాదు, కార్పెట్ బాంబింగ్ చేసిన ఆలోచన పోదు కదా. అందువల్ల ఆ ఆలోచనను పొలిటికల్గా ట్యాకిల్ చేయాలి. దానికి ఒక పరిష్కారం ఇప్పుడు మంచి అవకాశం, ఎందుకంటే మావోయిస్టులు వీక్ అయి ఉన్నారు, ఇప్పుడు రాజ్యం పై చేయి కూడా సాధించింది. దేర్ కెన్ బి ఏ మీనింగ్ఫుల్ డిస్కషన్. ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చెప్పాలి, కానీ ప్రభుత్వ వైఖరి అలా లేదు. ప్రభుత్వ వైఖరి బలప్రయోగం ద్వారా మేము విజయం సాధించాం అని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. అది తాత్కాలికంగా బీజేపీకి రాజకీయ ప్రయోజనం ఇవ్వచ్చు, కానీ దేశానికి మాత్రం ఇది ప్రయోజనం కాదు.
ఒక పొలిటికల్ మూమెంట్ను పొలిటికల్గానే డిఫ్యూజ్ చేయాలి, పొలిటికల్గానే ట్యాకిల్ చేయాలి. దాంట్లో ఇతర భద్రతాపరమైన కోణాలు ఉండొచ్చు, లేవని అంటలేదు, కానీ బట్ ఇట్ ఈస్ ఎసెన్షియలీ ఏ పొలిటికల్ మూమెంట్. ఇది ఒక్క భారతదేశంలో లేదు కదా. ఇప్పుడు నేపాల్లో మావోయిస్టులు ఉన్నారు, మీకు లాటిన్ అమెరికాలో కూడా ఉన్నారు, షైనింగ్ పాత్ అని, ఇలా రకరకాల మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది మావోయిస్ట్ మూమెంట్స్. సో అంటే ఆ ధోరణి, లెఫ్ట్ అడ్వెంచరిస్ట్ ధోరణి ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందువల్ల దేర్ కెన్ బి ఏ సిన్సియర్ ఎఫర్ట్, ఒక మంచి అవకాశం ప్రజల మౌలిక సమస్యల ఆధారంగా ఈ సాయుధ పంతా సరైంది కాదు, రాజ్యాంగంలో ఎన్ని లోపాలైనా ఉండనియండి, ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలైనా ఉండండి, అది ఒక సమస్యలకు అదొక పరిష్కారం అనేటువంటి ఒక ప్రయత్నాన్ని సిన్సియర్గా ప్రభుత్వం మొదలు పెడితే భావితరాలకు ఈ సమస్య లేని భారతదేశాన్ని ఇవ్వగలం. లేదంటే తాత్కాలికంగా పైచేయి ఉండవచ్చు, కాదని అనడం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి, రాజ్యానికి పైచేయి సంభవిస్తుంది. ఎందుకంటే వందల సంఖ్యలో చనిపోతున్నారు, వందల సంఖ్యలో లొంగిపోతున్నారు కనుక. బట్ అల్టిమేట్లీ ఆ ఐడియా మాత్రం అన్రిజాల్వ్గా ఉంటుంది. ఐడియాను అన్రిజాల్వ్గా ఉన్నంత కాలం ఆ అవకాశం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వస్తుందని చెప్పలేం. కానీ అందువల్ల ఆ ఐడియాను పొలిటికల్గా డిఫీట్ చేసి పొలిటికల్గా రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం రాజ్యం చేయాలి. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన G20 సమ్మిట్కి ప్రధాని మోదీ హాజరయ్యారు సార్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే బహిష్కరించారు. అమెరికా, భారత్ ఈ రెండు దేశాలు కూడా G20 కూటమిలో ఉన్నాయి. ఎందుకు సార్ ట్రంప్ G20 సమ్మిట్ని బహిష్కరించారు అండ్ దాని ప్రభావం ఏంటి? అంటే ట్రంప్ ఎందుకు బహిష్కరించాలో మనం చెప్పేశాం ఇదివరకే. సౌత్ ఆఫ్రికాతో ఉన్నటువంటి డిఫరెన్సెస్ రీత్యా ట్రంపే కాదు, అమెరికానే బహిష్కరించింది. డిఫరెన్స్ బిట్వీన్ ట్రంప్ బాయ్కాటింగ్, అమెరికా బాయ్కాటింగ్. ట్రంప్ రాకుండా ఫారిన్ మినిస్టర్ పంపచ్చు, కానీ ఒక జూనియర్ డిప్లొమాట్ పంపాడు. అంటే ఒక రకంగా అమెరికానే బాయ్కాట్ చేసింది. సో అమెరికా ఎందుకు బాయ్కాట్ చేసింది అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రభుత్వము వైట్స్ పట్ల, శ్వేత జాతీయుల పట్ల, తెల్లవారి పట్ల వివక్షపూరిత విధానాలు అనుసరిస్తుంది అన్నది ట్రంప్ ఆరోపణ. సో ట్రంప్ ఎందుకంటే సౌత్ ఆఫ్రికా చాలా కాలం తెల్లవాళ్ళ పాలనలో ఉండే, ఎలాగైతే భారతదేశం లాగా మెజారిటీ ప్రజలకు అధికారం లేకుండా తెల్లవాళ్ళు ఎలాగైతే పాలించారో సౌత్ ఆఫ్రికాలో కూడా ఈవెన్ టుడే వైట్స్ అకౌంట్ ఫర్ అరౌండ్ 7%. వాళ్ళు పాలించడము, ఆ తర్వాత నేషనల్ రీకన్సిలియేషన్ చెప్పి నెల్సన్ మండేలా నాయకత్వంలో నల్ల జాతీయుల విముక్తి పోరాటం విజయవంతమై శ్వేత జాతి దురహంకార పాలన, వైట్ రేసిస్ట్ ప్రభుత్వం అంతమైంది. కానీ స్టిల్ ల్యాండ్, అత్యధికంగా ల్యాండ్ వైట్ చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళే రూలింగ్ క్లాస్గా ఉన్నారు కనుక ఈవెన్ దక్షిణాఫ్రికా శ్వేత జాతి పాలన నుంచి, తెల్లోళ్ళ పాలన నుంచి విముక్తి పొందినా స్టిల్ ల్యాండ్ ఒక కీలకమైన నేచురల్ రిసోర్సు ఇలా వైట్ చేతిలో ఉంది. దాన్ని రిఫార్మ్ చేసే పని సిరిల్ రామకోసా ఆయన దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ ఆ ప్రభుత్వం మొదలుపెట్టింది. అంటే మెజారిటీ ప్రజలకు భూమి లేకపోవడం ఏంటి, కొద్దిమంది చేతిలో, అది కూడా వలసవాదుల చేతిలో భూమి ఉండడం ఏంటి అని ఇది ట్రంప్ భరించలేకపోతున్నాడు. ఎందుకంటే ట్రంప్ పొలిటికల్ కాన్షియన్సీ వైట్ రేసిస్ట్ కాన్షియన్సీ. సో అందువల్ల అప్పటిదాకా సౌత్ ఆఫ్రికాలో తెల్లోళ్ళ పాలన సమర్థించిన దేశాలు ఇవన్నీ. సో అందువల్ల ఇప్పుడు భరించలేకపోతున్నారు. ఆ కారణాన G20 ఎగ్గొడుతున్నారు. విచిత్రం ఏంటంటే నెక్స్ట్ ప్రెసిడెన్సీ ఆఫ్ G20 ఇస్ అమెరికా. నెక్స్ట్ ఇయర్ సమ్మిట్ అమెరికాలో జరుగుతుంది. వాస్తవంగా ఇప్పుడు అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ సౌత్ ఆఫ్రికా నుంచి అమెరికా నెక్స్ట్ ప్రెసిడెన్సీ స్వీకరించడానికి ట్రంప్ లేడు అక్కడ. అయితే ట్రంప్ లేకపోయినా మా జూనియర్ డిప్లొమాట్, ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన సౌత్ ఆఫ్రికా నుంచి, అంటే సింబాలిక్గా ఎలా ఉంటుందంటే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ప్రెసిడెంట్, నెక్స్ట్ ప్రెసిడెంట్ అమెరికా. ఈ సమ్మిట్ ముగింపులో ఏం చేస్తారంటే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు G20కి అధ్యక్షత వహిస్తుంది కనుక సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అధికారికంగా నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిన యునైటెడ్ స్టేట్స్కు, ప్రెసిడెంట్గా ఉన్న ట్రంప్కు అందజేస్తారు బాధ్యతల్ని. కానీ ట్రంప్ రాలే. అమెరికా ప్రతిపాదించింది అంటే మా జూనియర్ డిప్లొమాట్ వచ్చి ఈ ప్రెసిడెన్సీని సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ నుంచి స్వీకరిస్తాడు అన్నారు. దానికి సౌత్ ఆఫ్రికా ఒప్పుకోలే. ట్రంప్కు చెంపబెట్ లాంటిది, వచ్చి నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే ఎవరికి సింబాలిక్గా అప్పచెప్పం, నెక్స్ట్ ప్రెసిడెన్సీ ఆటోమేటిక్గా అమెరికాకి వెళ్తుంది, కానీ ఆ సింబాలిక్ జెస్టర్ అయితే ఉండదు అని చెప్పి తేల్చేశారు. ఎందుకంటే ఒక దేశ ప్రెసిడెంట్ ఒక జూనియర్ డిప్లొమాట్కి ఎట్లా బాధ్యత అప్పచెప్తాడు?
జూనియర్ ఇప్పుడు ఉదాహరణకు కలెక్టర్ రిలీవ్ అయ్యి ఇంకో కలెక్టర్ వస్తాడు, నేను మాత్రం రాను, నువ్వు నా పిఏని పంపిస్తా, నా పిఏకు చార్జ్ హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నాడు కొత్త కలెక్టర్. పాత కలెక్టర్ ఒప్పుకుంటాడా? నా పిఏకి హ్యాండ్ ఓవర్ చేయంటే, నా పిఏకి హ్యాండ్ ఓవర్ చేయి నేను తీసుకుంటా అంటే ఒప్పుకోడు కదా. సో ఇది కూడా అంతే కదా. అందుకే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ మంచి పని చేశాడు, నేను నథింగ్ డూయింగ్, ఆ సింబాలిజమే ఉండదు అని చెప్పేశాడు. తర్వాత మీకు ట్రంప్ వైఖరికి భిన్నమైన వైఖరి G20 తీసుకుంది. ట్రంప్ ఏమో యూనిలేటరలిజం, అంటే అమెరికా చెప్పిందే ప్రపంచం అంతా వినాలి. ఇప్పటికో 200 దేశాల పైన టారిఫ్లు విధించాడు. ప్రపంచంలో ఉక్రెయిన్ అయినా, గాజా అయినా, థాయిలాండ్ కంబోడియా బార్డర్ అయినా, ఇండియా పాకిస్తాన్ అయినా అన్నీ నేనే నిర్ణయిస్తానని ట్రంప్ అంటున్నాడు. అది కాదు అని మల్టీలేటరలిజం ఇప్పటికీ రిలవెంట్ అని G20 సమావేశంలో మొదటి రోజే ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. అది ట్రంప్ ఎజెండాకు పూర్తి విరుద్ధమైన ఎజెండాను G20 తీసుకుంది. తర్వాత బ్రిక్స్ లాంటి వ్యవస్థలపైన ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ G20 వేదికగా బ్రిక్స్లో ఫౌండర్ మెంబర్స్ అయిన ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కొత్త వేదికను రివైవ్ చేశారు. ఇబ్సా అంటారు, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అని. ఆ వేదికను రివైవ్ చేసి ట్రంప్కు పొండు మీద కారంలాగా అయిపోయింది. నువ్వు బ్రిక్స్నే వ్యతిరేకిస్తావు, బ్రిక్స్ లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఎమర్జింగ్ ఎకానమీస్ వేదికలను వ్యతిరేకిస్తే మేము ఇంకో కొత్త వేదిక పెడతామని. సో అందువల్ల ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్స్ ఇబ్సా వేదిక మీద కలిశారు. ఈ ఫోటోగ్రాఫ్ ఉంటే ట్రంప్కు గుండె గల్లం బేదారైపోతుంది. ఇక అంతకుముందు చూసాం మన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ, ప్రెసిడెంట్ పుటిన్, ప్రెసిడెంట్ జింపింగ్ల ఫోటో ఉంటే అసలు ట్రంప్ ఎంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు. సో ట్రంప్ కోరుకునే అమెరికా నాయకత్వంలో ప్రపంచం ఉండాలి అంటే దానికి కౌంటర్గా ఎమర్జింగ్ ఎకానమీస్ ఏకం కావడం, అది ఇండియా, చైనా, రష్యా కావచ్చు, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ట్రంప్ భరించలేడు. అలాంటి భరించలేని ఘటన G20 వేదిక పైన మళ్ళీ మరొకసారి మనకు ప్రత్యక్షమైంది. అందువల్ల ఏ రకంగా చూసినా ట్రంప్ లేని G20 కూడా నడుస్తుంది, ట్రంప్ లేకపోతే G20 ఆగిపోతుంది అనుకుంటే పొరపాటు. కానీ ట్రంప్ కొత్త ఏమీ కాదు. G20 ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ నుంచి వెళ్ళిపోయాడు, యునెస్కో నుంచి వెళ్ళిపోయాడు, WHO నుంచి వెళ్ళిపోయాడు, WTO నిర్వీర్యం చేస్తున్నాడు, యునైటెడ్ నేషన్స్ పైన అటాక్ చేస్తున్నాడు, అసలు ఇంటర్నేషనల్ ఆర్డర్ పైన అటాక్ చేస్తున్నాడు. అందువల్ల G20 పై కూడా అటాక్ చేస్తాడు. అందువల్ల ఇది కొత్త కాదు. అసలు G20 పుట్టిందే ఒక క్రైసిస్లో, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో కేవలం G7 నేషన్స్, గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ ప్రపంచ ఎకానమీని కాపాడలేని పరిస్థితుల్లో ఎమర్జింగ్ ఎకానమీస్తో కలిపి G20 ఏర్పడింది. దాని స్పిరిటే మల్టీలెటరల్ కోఆపరేషన్. ఆ స్పిరిట్కు విరుద్ధంగా ట్రంప్ బిహేవ్ చేస్తే అది ప్రపంచంలో అమెరికా బాధ్యత దేశాలు ఏకమవుతాయంటానికి G20 వేదిక ఒక ఉదాహరణ. అయితే అన్ఫార్చునేట్లీ ట్రంప్ను రాకపోవడాన్ని, అమెరికా బహిష్కరించడాన్ని G20 ఖండించలేకపోయింది. అంటే ఇప్పటికీ కూడా పైకి అమెరికా ఆధిపత్య యూనిలేటరలిజాన్ని వ్యతిరేకించిన గట్టిగా సమాధానం చెప్పే పొజిషన్లో G20 కూడా లేదంటానికి కూడా ఇది ఒక ఉదాహరణ. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర మరణించారు సార్. 6.5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 300కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. పార్లమెంట్ సభ్యుడిగా కూడా గతంలో పనిచేశారు. ఏంటి సార్ ధర్మేంద్ర జీవితం ఇచ్చిన స్ఫూర్తి ఏంటి? అంటే మీకు ఏదో ఒక ప్రొఫెషన్ ఎంతగా ప్రేమిస్తే 60 సంవత్సరాల పాటు ఆ ప్రొఫెషన్లో ఒక ధృవతారగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. మీకు 60 years అబోవ్. ఇప్పుడు లేటెస్ట్ ఆయన లాస్ట్ నటించిన ఫిలిం 2025 డిసెంబర్లో, ఈ నెక్స్ట్ మంత్ హిక్కీ సన్ రిలీజ్ అవుతుంది. దట్ వాజ్ హిస్ లాస్ట్ పర్ఫార్మెన్స్, అందులో కనబడతాడు. సో అంటే 89 ఏటకు కూడా తన ప్రజెన్స్ వెండితెర పైన చూపెట్టాడు. అంటే ఎంతగా సినిమాను ప్రేమించాడు, ఎంతగా సినిమాను ఆస్వాదించాడు, ఎంతగా సినిమాను ప్రభావితం చేశాడు అనే దానికి ఒక ఉదాహరణ. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక యుగం అంతరించింది అని వ్యాఖ్యానించారు. చాలా కరెక్ట్. ఎన్ ఎరా యాజ్ పాస్. సో లెజెండ్లు చాలామంది ఉంటారు, కానీ ఒక 6 దశాబ్దాల పాటు బాలీవుడ్ అంటే ధర్మేంద్ర అనే స్థాయిలో, ధర్మేంద్ర లేని బాలీవుడ్ను ఊహించలేని స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా మీకు చాలా సాధారణ బ్యాక్గ్రౌండ్. అంటే తొలితర నటులందరూ కూడా
ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా సినీ రంగంలోకి ఎంటర్ అవ్వలే. ఇప్పుడన్నా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ నటులు కూడా వస్తున్నారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ మనమడు కూడా సినిమాలో నటిస్తున్నాడు. సో కానీ వీళ్ళకెవరికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక మహానటుని కొడుకు, ఓ మహానటుని మనమడు, ఓ మహానటుని అల్లుడు, ఓ మహానటుని బంధువు అంటే తమ్ముని కొడుకు, తమ్ముడు అంటే అది ఒక బేసిస్, ఒక గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళ వల్లనే నటనలో సక్సెస్ అవుతారంటే కాకపోవచ్చు. సో అన్లెస్ వారికి శక్తి సామర్థ్యాలు ఉంటే తప్ప కేవలం బంధుత్వాల వల్ల సక్సెస్ కాదు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్ప స్టార్ అయ్యాక నాగబాబు కాలేదు కదా. సో అందరూ కావాలని రూలే లేదు. ఎన్టీ రామారావు పిల్లల్లో బాలకృష్ణ మాత్రమే నటుడుగా రాణించాడు తప్ప మిగతా వాళ్ళు రాణించలేదు కదా. ఎందుకంటే సినిమా అయినా స్పోర్ట్స్ అయినా ఇనీషియల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడచ్చు, కానీ అల్టిమేట్లీ దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. సో కానీ ధర్మేంద్ర లాంటి వారు అది కూడా లేదు. ఒక సాధారణ స్కూల్ టీచర్ కొడుకు, సో ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒక వెరీ మోడెస్ట్ హంబుల్ బ్యాక్గ్రౌండ్తో మీకు ఇండియన్ ఫిలింఫేర్ టాలెంట్ సర్చ్లో భాగంగా ముంబై వచ్చారు. అలా వచ్చి అప్పటి బాంబే నగరం, ఇప్పుడు ముంబై నగరాన్ని ఒక రకంగా వెళ్ళాడు. సో అది ఆయనకున్న ప్రత్యేకత. అంటే వెరీ మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్, ఏ రకమైన బలగము వెనకాల లేకపోయినా తనకంటూ నైపుణ్యం ఉంటే ఎక్కడికైనా చేరవచ్చంతానికి ధర్మేంద్ర జీవితం ఈ తరానికి ఒక మెసేజ్. మీలో గనక ఫైర్ ఉంటే, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకెవరైనా అండ ఉన్నారా, నాకు ప్రోత్సాహం ఇచ్చేవారు ఉన్నారా, నాకు చెయ్యి పట్టి నడిపించేవారు ఉన్నారా, ఇవన్నీ అనవసరం. ఒక సాధారణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఒక అద్భుతమైన స్థాయికి ఎదగవచ్చు అనటానికి ధర్మేంద్ర జీవితం ఒక ఉదాహరణ. రెండవది, లైఫ్లో ఒక రంగంలో మనము ఆ ఉన్నత స్థాయికి రావచ్చు, కానీ ఆ రంగములో ఉండడము స్క్రీన్ పైన చూసినప్పుడు ధర్మేంద్ర యాక్షన్ను చూసి ఇన్స్పైర్ కావడం కాదు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత కూడా డైలాగ్స్ ఇప్పటికీ కూడా ఏ దోస్త్ హమ్ నహీ తోడేంగా అని ధర్మేంద్ర డైలాగ్ ఇప్పటికీ తోడేంగా అని ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఇప్పటికీ షోలే ఈజ్ అన్ ఐకానిక్ ఫిలిం. సో అందువల్ల ఆ రఫూల్ ఔర్ ఫత్తర్ నుంచి మొదలుకొని షోలే ఇలాంటి సినిమాలు ఈవెన్ టుడే ఐకానిక్ ఫిలిమ్స్. హిందీ రాని వారికి కూడా మీకు ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. అసలు రోడ్డు మీద పోతుంటే షోలే డైలాగ్స్ చెప్పేవాళ్ళు. రోడ్డు మీద వెళ్తుంటే మీకు అసలు సమాజంలో ఆ డైలాగ్స్ అనేది జీవితంలో భాగమైపోయాయి. ఆ స్థాయిలో అది కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా నేను నా నేషనల్ టెలివిజన్లో చూశాను. జనరేషన్స్ ఆఫ్ ఫిలిం పర్సనాలిటీస్ ధర్మేంద్రతో నటించి పనిచేసిన వారు చెప్తుంటే ఆశ్చర్యం. ఇది ఏ రకంగా 6 దశాబ్దాల పాటు తాను నటించడమే కాదు, తన చుట్టూ ఉన్న సినీ ప్రపంచాన్ని ప్రభావితం చేసి సినిమాను కేవలం సినిమా హాలకు పరిమితం చేయకుండా ఇంటికి తీసుకొచ్చి కుటుంబంలో భాగమై, సో ఒక నిరంతరం మన జీవితాల్లో భాగంగా ఆ సినిమాను తీసుకురాగలిగాడంటే మామూలు విషయం కాదు. తర్వాత ఒక వర్సటాలిటీ, అంటే ఒక రొమాన్స్ నటనలోనే కాదు, ఒక హీమ్యాన్గా పేరుగాంచారని మనం ముందు అన్నారే. సో ఆఖరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, ఇలా ఏ రోల్ అయినా ఆ రోల్లో ఒక అద్భుతమైన నటనా ప్రావీణ్యం, వర్సటాలిటీ అంటారు. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల క్యారెక్టర్, ఈవెన్ కామెడీ కూడా నటించాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర హీరో కమేడియన్ కాలేడు, కమేడియన్ హీరో కాలేడు, హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో తప్పనిసరి ఇక పాత్రలు రానప్పుడు, వేషాలు రానప్పుడు అవుతే చెప్పలేం, కానీ యొక్క సినీ జీవితంలో ఒక వర్సటాలిటీని చూపెట్టడం. సినీ అనే కాదు, ఏ రంగంలో ఉన్నా ఆ వర్సటాలిటీ ఉండాలి. ఒక రంగంలో మనకు ఆ రంగానికి సంబంధించిన ఒక అంశమే కాదు, నీవు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో ఉన్న విస్తృతమైన నైపుణ్యాల్ని ప్రదర్శించగలిగేటువంటి ఒక వర్సటాలిటీ. ఎప్పుడైతే వర్సటైల్గా ఉంటారో వాళ్ళ లైఫ్లో చాలా సక్సెస్ అవుతారు. తర్వాత వ్యక్తిగత జీవితం, నిన్న చాలామంది చెప్పేది ఆయన నిరాడంబరత్వం, సింప్లిసిటీ చాలామంది అప్రిషియేట్ చేస్తూ గుర్తు తెచ్చుకున్నారు. అండ్ హ్యూమన్ రిలేషన్స్, అంటే కేవలం నటనే కాదు, ఈజ్ గుడ్ ఎట్ హర్ట్. ఒక హృదయంలో కూడా చాలామంది సినీ స్టార్ సెలబ్రిటీల పైన ఒక విమర్శ ఉంటుంది, వారు సినీ స్క్రీన్ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది,
కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా దుర్మార్గంగా ఉంటుంది. వారు స్క్రీన్ పైన నటించినప్పుడు కోట్లాది ఫ్యాన్స్ ఉంటారు, కానీ వాళ్ళు నిజ జీవితంలోకి వచ్చి ఫ్యాన్స్తో వివరించే తీరు చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ధర్మేంద్ర విషయంలో అలా కాకుండా ఆయనతో పనిచేసిన వారు, కలిసి వివరించిన వారందరూ చెప్పేది ఏంటంటే అతని సింప్లిసిటీ, నిరాడంబరత్వము, వృత్తి, ఆయన ఆ హ్యూమన్ రిలేషన్స్, ఆ హ్యూమన్ టచ్ అనేది చాలా కీలకమైనది. అంటే ఒక ప్రొఫెషనల్గా సక్సెస్ కావడమే కాదు, ఒక హ్యూమన్ బీయింగ్గా కూడా సక్సెస్ కావాలి. అల్టిమేట్లీ యూ మే బి గ్రేట్ ప్రొఫెషనల్, ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఓ టెక్నాలజీ పర్సన్ కావచ్చు, ఓ సైంటిస్ట్ కావచ్చు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ హ్యూమన్ బీయింగ్ కదా. మానవునిగా పుట్టిన తర్వాతనే ఇతర రోల్స్ వస్తాయి. నువ్వు శాస్త్రవేత్త అయినా, సాంకేతిక నిపుణుడైనా, వ్యాపారవేత్త అయినా, రాజకీయ నాయకుడైనా, సినీ నటుడైనా, ఆ తర్వాతే మొదలు నువ్వు మానవుని. అందువల్ల ఆ హ్యూమన్ టచ్ అనేది ఒక మనిషిని ఆ ప్రొఫెషన్కే కాదు, ఆ వృత్తికే కాదు, ఆ సంపూర్ణమైన జీవిత చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ రకంగా ధర్మేంద్ర నాట్ జస్ట్ ఎ లెజెండ్, నాట్ జస్ట్ అన్ యాక్టర్, ఆయన సినిమాను లైఫ్గా మార్చి కోట్లాది మంది జీవితాల్లో సినిమాను భాగం చేసి తన వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని మేళవించి ఒక యుగకర్తగా భారత సినీ ప్రస్థానంలో, ముఖ్యంగా బాలీవుడ్ ప్రస్థానం ఉండడం అనేది మామూలు విషయం కాదు. అందుకే అందరు అనేది ధర్మేంద్ర ఇక లేరు, ధర్మేంద్ర లాంటి నటుడు ఇక రారు అని కూడా అనటానికి కారణం అది.